సరే టీటీడీ ఇష్యూ. టీటీడీ తాజాగా ముగ్గురు అర్చకులకి నోటీసులు జారీ చేసింది. అది కూడా పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్కు వేద ఆశీర్వచనం ఇచ్చారనే ఒకే ఒక కారణంతో నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంటే వేద ఆశీర్వచనం ఇవ్వకూడదా ఏంటి? అసలు ఏంటి, ఎక్కడికి పోతుంది ఇది? మొదటిగా ప్రజా చైతన్యం టీవీ వీక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం. రెహమాన్ గారు, దీన్ని మనము ఏ రకంగా చూడొచ్చంటే, ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఇచ్చే దాంట్లో కూడా అర్చకుల మీద, పురోహితుల మీద ఆంక్షలు. అంటే వీరికి షోకాజ్ నోటీస్ ఇచ్చడానికి కూడా అర్హత లేదు అని చెప్తున్నా. ఎందుకు అనేది మనం ఒకటి చూసుకుంటే, ఇప్పుడు ఆలయ అర్చకులు ఎవరైతే శ్రవణ్ కుమార్ అర్చక, మరి అదేవిధంగా మీరు చెప్పినట్లు మనోజ్ కుమార్ అర్చక, పార్థసారథి అర్చక, వీరితో పాటు విజయ్ కుమార్ అని ఉన్నాడు. విజయ్ కుమార్ అనే అతను కడప అర్చక పురోహిత సంఘ అధ్యక్షుడు. వీళ్ళందరూ కలిసి ఈ ముగ్గురు ఎవరైతే ఒంటిమిట్ట రామాలయం అర్చకులు ఉన్నారో వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ కార్యక్రమం విధులు నిర్వహించి అయిపోయిన తర్వాత కొంతమంది అర్చకుల సమస్యలు, అంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలో అర్చకుల సమస్యలు ఉంటే ఎంపీ గారితో మాట్లాడడానికి వెళ్ళారు. ఏం తప్పండి? అర్చక సమాఖ్య అధ్యక్షులు ప్లస్ ఈ ఒంటిమిట్ట అర్చకులు, లోకల్గా అర్చక పురోహితులు అందరూ కూడా మన ఎంపీ గారికి వారి యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి అక్కడికి వెళ్ళారు. దీంట్లో తప్పేముంది నాకు అర్థం కాలే. పోయినారు, ఎంపీ గారిని కలిసినారు. ఎంపీ గారిని కలిసిన తర్వాత వారి సమస్యలు చెప్పుకున్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలోటివి చెప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. దీంట్లో తప్పేముంది? నాకు అర్థమే కాలేదు. దీంట్లో ఎందుకు వీరికి ఇంత ఆంక్షలు? అంటే బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద, వేరేది చేతగాక ఎప్పుడు పురోహితుల మీద పడి ఏడ్చడమేనా అని అడుగుతున్నా నేను. దాని మీద ఈనాడులో చూసారా ఏం రాశారు? జగన్ సేవలో అర్చకులు. ఎంత బలుపుండి రాసిండాలా? ఎప్పుడూ కూడా అర్చకులు, పురోహితులు అనేవాళ్ళు దేవుని సేవలోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు సేవలో కానీ, జగన్ సేవలో కానీ, మోడీ సేవలో కానీ ఇటువంటి ఎవరి సేవలో ఉండరు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది జగమెరిగిన సత్యము. దాన్ని చూసి మాట్లాడుకోకుండా పిచ్చి రాతలంతా ఇష్టానుసారం రాసి వారి యొక్క భవిష్యత్తును నేలగాల్చే విధంగా మాట్లాడుతున్నారు. ఏం తప్పేముంది? అది ఏమండి? ఇది రాతనాది ఈనాడు పేపర్లో రాసిండేది. ఎప్పుడూ కూడా అర్చకులు దేవుని సేవలో నిమగ్నమై ఉంటారు. వాళ్లకు అర్చకులకి పార్టీలా లేకుంటే ఇంకొక పార్టీనా అన్నది కాదు ముఖ్యము. సర్వేజన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా దేవుణ్ణి వీళ్ళు ఎట్లా కొలుస్తారో దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ పార్టీలకు, కులాలకు అతీతంగా వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీ ఇంట్లో పూజ ఉంటుంది, మీ ఇంట్లో పూజకు రమ్మంటే తెలుగుదేశం వారి ఇంటికైనా పోతారు, కమ్యూనిస్ట్ వారి ఇంటికైనా పోతారు, కాంగ్రెస్ వారి ఇంటికైనా పోతారు, మన వైసీపీ వారి ఇంటికైనా పోతారు. అట్లా పోయి ఆశీర్వాదం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు పార్టీకి ముద్ర వేసి వారికి షోకాజ్ నోటీసులా? ఎందుకు బ్రాహ్మణులు అంటే ఇంత ఈ ప్రభుత్వానికి వివక్ష అని నేను క్వశ్చన్ చేస్తున్నా. బ్రాహ్మణులు అంటే ఎందుకు చులకన భావము? అర్చకులంటే ఎందుకు చులకన భావము? పురోహితులంటే ఎందుకు చులకన భావము? తప్పు కదా ఇది? కాదు, ఒక విషయం చెప్పండి. వాస్తవానికి అసలు టీటీడీకి ఏం సంబంధం? ఒక హైందవ మతానికి సంబంధించినటువంటి ఒక దైవ కార్యక్రమానికి సంబంధించి ఒక దేవుని ఆశీర్వచనం ఇవ్వడానికి పురోహితులు వెళ్ళారు. సో వాళ్ళ డ్యూటీ ఉందా లేదా పక్కన పెడదాం. వెదర్ దే ఆర్ ఇన్ డ్యూటీ ఆర్ దే ఆర్ ఆన్ ఆఫ్ డ్యూటీ అనేది పక్కన పెడదాం. దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమం, అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము, దేవునికి సంబంధించినటువంటి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అందులో టీటీడీ ఎలా దీన్ని డామినేట్ చేస్తుంది? నాకు అర్థం కాలేదు. అంటే ఈ ఒంటిమిట్ట రామాలయం అనేటువంటిది ఇంతకుముందు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండేది. ఇటీవలే దాన్ని టీటీడీ దత్తత తీసుకొని టీటీడీ కిందికి వచ్చేసింది ఒంటిమిట్ట రామాలయం. అది టీటీడీ తీసుకున్న ఆలయం నాకు తెలుసు. అంటే దాని ఆలయం నిర్వహణ అంతా టీటీడీ యాజ్ ఎ బోర్డు అనేది భరిస్తుంది. కానీ హైందవ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని నిర్దేశించడానికి, శాసించడానికి టీటీడీకి హక్కులు ఉన్నాయా? టీటీడీకి హైందవ మతంలో అలా అర్చకులు ఒకరి ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇవ్వకూడదు అని ఏమన్నా ఎక్కడా లేదు. ఎక్కడా కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో ఎవరికి నచ్చినట్టు, ఎవరికి మెచ్చినట్టు అర్చకులు ఇంటికి పోయి అవసరమైందనుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ చెప్తాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము, నేను ఒక అర్చకునిగా
పోయి నాకు అవసరం వచ్చినప్పుడు నేను పోయి అతనికి ఆశీర్వాదం ఇస్తా బాగుండాలని. నువ్వు బాగుంటే లోకమంతా, ప్రపంచమంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా బాగుంటుంది, నువ్వు బాగుండాలా, ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తాం. తప్పేముంది దాంట్లో? ఎక్కడా శిలాశాసనాలు లేవు, ఇంటికి పోకూడదు, మీరు ఇది చేయకూడదు, మా ఆశీర్వాదం ఇవ్వకూడదు అనేది ఎక్కడా లేదే దీంట్లో. ఇంకా ప్రోత్సహించాలి టీటీడీ ఇటువంటి కార్యక్రమాలని. ఇప్పుడు వీళ్ళే అనుకుంటుంటారు, ఏమంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అంటారు. పోయి మట్ట సంఘ అర్చకుల మీద కూర్చొని కాళ్ళు ఇది చేసుకొని తల ఉంచుకొని కూర్చొని ఆశీర్వాదం ఇప్పించి అర్చించాలి, వేయించుకున్నాడు కదా, దాన్ని గ్రేట్ కదా, దాన్ని ప్రోత్సహించాలి కదా, దాన్ని అభినందించాలి కదా. అదే ఒక అన్యమతస్థుడు హైందవ మతాచారాన్ని అంత అవలంబిస్తున్నాడు, ఇష్టంగా పాటించారనేది అవలంబిస్తున్నాడు కదా. దాన్ని వదిలి ఎంతసేపు ఉన్నా వారికి జగన్మోహన్ రెడ్డి గారంటే, వారికి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పాటించిన, ఇట్లా దేవుడు అర్చకులు వారి ఇంటికి పోయినా వారికి ఒక వివక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందువులందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. హిందువులందరూ కూడా ఏకమై అర్చకులు కానీ, పురోహితులు కానీ, బ్రాహ్మణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తున్నారు. ఇది మనకు ప్రమాదానికి సంకేతము అని వాళ్ళ భయం. అయితే ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద ముగ్గురు అర్చకులకి నోటీసులు ఇచ్చిన తర్వాత అర్చక సంఘాలు ఏమంటున్నాయి దీని మీద? అర్చక సంఘాలు కానీ, ఏదైనా బ్రాహ్మణ సంఘాలు ఒకవేళ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోయినారు కాబట్టి, వాళ్ళకు ఇచ్చారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ మూడు కూడా అర్చకుల పక్షాన నిలబడతాం. అర్చకులకు ఏదైనా అన్యాయం జరిగితే అర్చక సంఘాలు కానీ, బ్రాహ్మణ సంఘాలు కానీ ఉపేక్షించలేదు, సహించేదే లేదు. అదేవిధంగా పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీడు వెనకంబడే ఉంటుంది. అందరూ బ్రాహ్మణుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీకు మనకు పలాయనం సాగించే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్న లేక మొన్ననేమో దాదాపు ఒక 3-4 రోజుల కిందేమో చూశా, టీటీడీలో ఒక కాఫీ ఎస్టేట్ ఉన్నటువంటి ఒక బోర్డు మెంబర్, అతని పేరు ఏదో ఉంది, ఆ బోర్డు మెంబరు కుటుంబం సభ్యులు చర్చికి పోయి కూర్చున్నారు. వాళ్ళకి నోటీసులు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా టీటీడీని. మీరు కూటమి ప్రభుత్వంలో మీరు కర్ణాటకకు చెందినటువంటి ఒక ఎస్ఆర్, అతని పేరు ఏదో ఉంది, బోర్డు మెంబర్. ఓకే, ఆ బోర్డు మెంబరు చర్చికి పోతే, వాళ్ళు చర్చిలో పాల్గొంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా వాళ్ళకు నోటీసులు ఇవ్వరా? ఇంటికి పోయి హిందూ సంస్కృతి సాంప్రదాయాలని ప్రోత్సహించినటువంటి అర్చకులకు ఇస్తారా? ఇదేం న్యాయం అండి ఇది? మీ బోర్డు మెంబర్లకు మీకైతే ఒక న్యాయము, అర్చకులకు పురోహితులకు ఒక న్యాయమా? ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రాహ్మణులు వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే బ్రాహ్మణ సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటుంది. వీరంతకు వీరే ఈ పార్టీ ఏం చేస్తుందంటే, ఒక ముద్ర వేసేసి బ్రాహ్మణులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడిపించే ప్రయత్నం చేస్తోంది. అదే నడిస్తే 2029లో తట్టుకోలేరు. ఒక బ్రాహ్మణుడంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అర్చకుడంటే అర్చకత్వాన్ని పోషించేవాడు కానీ, పురోహితుడు కానీ పురహితం కోరేవాళ్ళు. పురహితం అంటే ఒక్కొక్క వేల మందిని చైతన్యం చేయగలిగే శక్తి ఉంది బ్రాహ్మణుల్లో. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మీరు చేసి అన్యాయం చేయాలని ప్రయత్నిస్తే మీ చేత్తో మీ గుంతను తవ్వుకున్నట్లే అని గుర్తుపెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం.